హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవుడు మహాకృప ద్వారంగా ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఏంటండి అంటున్నారా? అదేనండి, అప్పులు. అప్పు అన్నింటినీ చాలామంది ముఖము ఎంతో నిరాశతో ఉండటం చూస్తున్నాను. ఈరోజు అప్పులు లేని వారు ఎవరు ఉండరు అనుకుంటానండి. చాలా కొద్దిమంది మాత్రమే. ఈరోజు చాలామంది దేవుని సేవకులు, చాలామంది ప్రవక్తలు అనబడేవారు, చాలామంది ఘనమైన వారు, దేవుని పరిచయాలు అనేక సంవత్సరాలు వాడబడేవారు కూడా ఈ అప్పులని ఊబిలో ఉన్నారండి. చూడండి, బైబిల్ మనం చాలా చదివినప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము మనం జాగ్రత్తగా చదవాలి. ఒకసారి నేను అప్పులు చేయకూడదంటే బైబిల్లో ఎక్కడుందండి అని చాలామంది దాన్ని వాదిస్తూ నేను విన్నాను. చూడండి, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. దేవుని వాక్యము, దేవుని బిడ్డలమైన మనము అప్పుల్లో ఉండటము దేవుని చిత్తము కాదు. అది దేవుడు ఇచ్చిందే కాదు. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, అప్పు చేసి ఇల్లు కొనుక్కున్నామండి, దేవుని కృప. అప్పు చేసి వాహనం కొనుక్కున్నాం, దేవుని కృప. అప్పు చేసి చదువుకున్నాం, దేవుని కృప అంటుంటారు. దయచేసి అలాంటి మాటలు చెప్పొద్దు. యేసుప్రభు అప్పు చేశారన్నారు ఒక ఆయన. ఎక్కడయ్యా అంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని అప్పు తీసుకున్నట్టే కదా. అవును, యేసుప్రభు అప్పు తీసుకుని ఈఎంఐలు కట్టి ఏమండి అంత అరాడు చేశాడు కదండి. చూడండి, వాక్యం మీకు అర్థమవుతే ఓకే, కానీ వాక్యాన్ని మీ పాపానికి అనుకూలంగా సరిచేసుకోకూడదు. ఏంటండి పాపాన్ని వేశారు వెంటనే అంటున్నారా? దేవుని వాక్యం చూద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం విందాం. అప్పులో నుంచి మొదటగా అప్పు తప్పు అనేది మనం తెలుసుకోవాలి. రెండోది, అప్పులో నుంచి బయట ఎలా పడాలి అనే మార్గము దేవుడు ఒక్కడే ఇవ్వగలడు అనేది కూడా మనము గమనించాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది అప్పులో ఉన్న ఊబిలో ఇరుక్కుపోయి ఆత్మహత్య చేసుకుంటాం. ఏమండి, ఎంతమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్, రాజకీయవేత్తలు, యాక్టర్లు, యాక్ట్రెస్లు, ఏమండి ఘనమైన బిజినెస్ పీపుల్, సమాజంలో విలువైన వారు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటానికి కారణం, చాలా ముఖ్యమైన కారణము అప్పులే. మరి ఈ అప్పులని ఊబుల నుంచి దేవుని బిడ్డలమైన మనం ఎలా బయటపడాలి అనేది ఈరోజు దేవుని వాక్యం ధ్యానిద్దాం. మరి మీరందరూ రండి, దేవుని వాక్యం మాతో పాటు వినండి, ధ్యానించండి, దేవుని పొందండి. మరి కార్యక్రమం వెళ్ళక ముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరి ఈరోజు ఈ సాయంకాలం ఈ టెలివిజన్ ద్వారంగా నీ బిడ్డలతో నువ్వు ఏం మాట్లాడాలని ఆశిస్తున్నావు ఆ మాటలు మాకు దయచేయ ప్రభా. నన్ను నీ సులువు చోట మరుగుపరచు. నీ మాట నా నోట్లో ఉంచి నీ చిత్తము నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తున్నాం. దయచేసి నీ బైబిల్లో తెప్పరా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఇక్కడ మనం చూస్తున్న ఆశీర్వాదం అందరికీ తెలుసు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనం మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నువ్వు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు తీసుకోవు. ఏమండి, అంత మాత్రమే కాదు, ఇక్కడ రాయబడి ఉంది, నీ చేతి క్రియలు దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు తలగా ఉండదు కానీ తోకగా ఉండవు. అదే మాటలు మనము శాపములో కూడా ప్రభు ఏం చెప్తున్నాడు చూద్దామా? దయచేసి అదే అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మనమంతా చదువుతాం, మనకు సమయం లేదు, కానీ మనము జస్ట్ 44వ వచనం మాత్రం చదువుదాం. అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుండు. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు అప్పు ఇచ్చుదువు కానీ, క్షమించండి, వారు అప్పు ఇచ్చుదురు కానీ నువ్వు అప్పు వారికి ఇవ్వలేవు. నువ్వు అప్పు తీసుకుంటావు. అంటే అప్పు తీసుకున్నవాడు చాలాసార్లు మనం అప్పు తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటారో చెప్పండి? అవునండి, ఇల్లు కట్టుకోవాలి, అప్పు కావాలి కదా, అది ఎలా కుదురుతుంది? అదేనండి వాహనం కొనుక్కోవాలి, అదేనండి పిల్లలు చదివించాలి, అదేనండి పాపకి పెళ్లి చేయాలి, అదేనండి హాస్పిటల్ పాలయ్యాము, డాక్టర్ బిల్లు కట్టాలి కదా,
అని చాలాసార్లు మనము అప్పు ఆలోచించకుండా అవసరత వచ్చినప్పుడు చేస్తుంటారు. కొంతమంది అప్పు లేకపోతే వారికి నిద్ర పట్టదు. అవును, మీరు విన్నది సరే, కరెక్ట్గానే విన్నారు. అవునండి, వాళ్ళకి అప్పులు ఉండాలి. అప్పులు ఉంటేనే వాళ్ళకి నిద్ర. అప్పులు లేకపోతే వారు సమాధానంగా పడుకోలేరు. అలాంటి వారిని కూడా చాలామంది చూస్తుంటానండి. చాలాసార్లు మనము ఈ అప్పు దేవుడు ఇచ్చినది కాదు అనేది మనము మొదటగా గ్రహించాలి. దేవుని బిడ్డలమైన మనము, దేవుని వాక్యానుసారంగా జీవించే మనము, దేవుని వాక్యం సెలవిస్తున్న వాక్యం వినటం వలన మనకు విశ్వాసం కలుగును. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ అప్పు ఉండటానికి వీల్లేదు. అవిశ్వాసం ఉన్న చోట అప్పు ఉంటుంది. విశ్వాసం ఉన్న చోట ఆశ్చర్యమైన కార్యాలు ఉంటాయి. దేవుని వాక్యం మనం చూసినట్లయితే కీర్తనలో మనం కీర్తనదారుడు కొన్ని మాటలు మనం చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కీర్తనలు 37వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, దుర్మార్గుడు అప్పు చేసి దాన్ని తిరిగి చెల్లించను, నీతిమంతుడు దాన్ని జనరస్లీ తన ఆనందముగా ఇచ్చును అనే మాట మనం చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా సామెతలు 22వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలుగుతున్నాం. ధనవంతుడు పేదవాడి మీద పరిపాలన చేయను, అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వాడికి దాసుడు. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్నాక, యేసు ప్రభుని సొంత రక్షకుడిని తెలుసుకున్నాక చాలామంది అప్పులని ఊబిలో ఉంటున్నారు. ఈరోజు మన ప్రభుత్వములు కూడా అప్పులు తీసుకుంటానికి ప్రేరేపిస్తున్నారు. వడ్డీ తక్కువ, ఇంట్రెస్ట్ తక్కువ. చూడండి, ఎవడన్నా తాస్పాం పిల్లని వర్క్ని ఇస్తున్నాడు అనుకోండి, తీసుకుంటారా? ఏమవుతుంది చెప్పండి? తాస్పాం పిల్ల అది తాస్పాం అవుతుంది. అది కాటు వేసి ఒక వ్యక్తి ప్రాణంని తీస్తుంది. అప్పు కూడా అంతేనండి. చాలాసార్లు మాట్లాడినప్పుడు మనుషులు అదెంత అండి, చిటికేస్తే అయిపోతుంది, అదెంత అండి, ఊరకనే అనుకుంటే అయిపోతుంది అనే ఒక భావంలో, ఒక గ్రహింపులో ఉంటుంటారు. వారు దేవుని మీద విశ్వాసం ఉంచరు. చాలాసార్లు చాలామంది అంటుంటారు, అయ్యా మేము హాస్పిటల్ పాలైపోయాం, అందుకే అప్పుల పాలయ్యాము అని చెప్తుంటారు. చూడండి, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ల గారికి మందులు మాత్రలు మనం ఇచ్చినా, వైద్యము చేయించుకున్నా స్వస్థత అనేది దేవుడు ఇచ్చేది. నువ్వు మంచిగా ఖరీదైన ఒక హాస్పిటల్లో లేకపోతే ఒక ఎమర్జెన్సీలో మనం వైద్యం చేయించుకున్నప్పటికీ ఆ వైద్యము ద్వారంగా స్వస్థత కలుగుతాం అనేది వెర్రితనం. రెండో దేవుని వాక్యం సెలవిస్తుంది, తన వాక్యను పంపి వారిని స్వస్థపరిచాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో 53వ అధ్యాయంలో 4-5 వచనం మనం చూడగలుగుతున్నాం. మన అపరాధములు, మన దోషములు, మన శాపములు అన్నీ ఆయన మోసి ఉన్నాడు. ఆయన పొందిన గాయముల ద్వారంగా మనకు స్వస్థత ఉంది. సో మొదటగా విశ్వాసం అనేది లేనప్పుడు ఆటోమేటిక్గా మనకి దేవుని మీద నమ్మకం లేనప్పుడు మనం లోకమును నమ్ముతుంటాం, మనుషులను నమ్ముతుంటాం, బ్యాంకులను నమ్ముకుంటుంటాం. ఈరోజు ఎంతమంది క్రెడిట్ కార్డు లోన్స్ అండి, పర్సనల్ లోన్స్, వాహనము లోను. ఎంతమంది ఈరోజు ఈ అప్పులను ఊబిలో పడిపోయి ఆదివారం మందిరంకి వెళ్ళలేకుండా, ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయలేకుండా, బిడ్డలతో, తన భార్యతో లేకపోతే భర్తతో సమయం గడపకుండా ఈరోజు కుటుంబములు వేరైపోయి, గల్ఫ్లో వెళ్ళిపోయి, దూరభారంలో వెళ్ళిపోయి కుటుంబములు చెల్లాచెదురైపోతున్నాం. మనం చూస్తున్నాం కదా. ఈ అప్పుల ఊబుల నుంచి బయటపడాలంటే ఎలాగా? చూడండి, దేవుని వాక్యం చదివేవాడికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానముతో పాటు తెలివి వస్తుంది. తెలివితో పాటు దేవుడు తన కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24-23 వచనంలో మనం చూడగలుగుతున్నాం. నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు అంటుంటారు, అప్పు చేయకుండా ఇల్లు కొనాలంటే ఎలా కుదురుతుందండి? మేమేమన్నా కోటేశ్వర్లమా, లేకపోతే మేమేమన్నా పెద్ద రాజకీయవేత్తలమా, అంత ధనం మా దగ్గర ఎక్కడ ఉంటుంది అని చాలామంది అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతుంటారు. సామెతల్లో ఒక మాట ఉందండి, దుర్మార్గుడు సొమ్ము నీతిమంతులకి దేవుడు స్వాస్థ్యముగా ఇస్తాడంట. చూడండి, దేవుడు నీకు ఇల్లు కట్టిస్తాడు. దేవుడు నీకు జబ్బు చేయకుండా కాపాడగలడు. దేవుడు నీకున్న 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి సరిపోయే విధముగా నీ భోజనమును ఆశీర్వదించగలిగిన వాడు. మనకి విశ్వాసం కావాలి. విశ్వాసం లేనిప్పుడు ఎంత మన వాక్యం చదివినా, ఎంత మన వాక్యం విన్నా, ఎన్ని నీతి కార్యములు మనం చేసినా, ఆ శోధన సమయంలో ప్రభువు మీద మనం ఆనుకోకుండా లోకం మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం అప్పుల పాలైపోతుంటాం. 41వ అధ్యాయము
మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియు 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒకదంటున పుట్టుచుండెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక 7 చాలా సన్నంగా ఉన్న లేకపోతే చిక్కుపోయిన ఆవులు బలిసిన ఆవుల్ని మింగివేసినాయి. ఆయనకి ఇంకొక దర్శనం కూడా కనబడింది. అక్కడ చూసినట్లయితే 7 5వ వచనం ఒకసారి చదవండి. 5వ వచనం చూడండి ఒకసారి. మీరు కూడా మీ బైబిల్ చూడండి. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. చక్కగా చాలా ఆరోగ్యంగా లేకపోతే చాలా ఒక పచ్చగా ఉంటాం మనం చూడగలుగుతున్నాం. కానీ అవి మళ్ళీ రాలిపోతాం లేకపోతే వాడిపోతాము అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ కళకి ఫరోకి భావం అంటే అర్థం కాలేదు. ఎంతోమందిని అక్కడున్న వారిని అడిగాడు, ఘనమైన వారిని, జ్ఞానవంతుల్ని, ఏమంటే లోకములో ఉన్న అన్ని శాస్త్రములు తెలిసిన వారిని అడిగినప్పటికీ ఆ కళ ఏంటో, ఆ కళ భావం ఏమిటో వారు చెప్పలేకపోయారు. కానీ యోసేపు దాని భావం చెప్పాడు. అక్కడ చూసినట్లయితే దాని భావం మనం చూడగలుగుతున్నాం. అక్కడ 7 ఆవులు 7 సంవత్సరములకి సాదృశ్యంగా ఉన్నాయి. ఏమండి 7 మంచి 7 సమృద్ధైన 7 ఏమండి ఒక ఫలితకరమైన మంచి పంటని దేవుడు ఇవ్వబోతున్నాడు. దాని తర్వాత 7 సంవత్సరములు బహు కరువు రాబోతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆ 7 సంవత్సరములకి కరువు రాబోతుంది కాబట్టి ఆ 7 సంవత్సరములు దానికి ముందు మంచి అభివృద్ధైన పంట ఉంటుంది కాబట్టి ఆ పంట వచ్చే సమయంలో మీరు సమకూర్చండి. ఏమండి ఎక్సెస్ని మీరు మంచిగా సమకూర్చుకోండి. అప్పుడు కరువు సమయంలో మీరు ఆ ఆహారంని లేకపోతే ఆ ధాన్యముని మీరు వాడుకోండి అనే భావంని యోసేపు పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా దేవుని ఆత్మ ద్వారంగా ఫరోకి తెలియపరిచినట్టు మనం చూడగలుగుతున్నాం. దానివల్ల మీరు చూసినట్లయితే మీరు బైబిల్ జాగ్రత్తగా గమనించినట్లయితే యోసేపు తను ఒక ఐగుప్తుకు మాత్రమే ఆశీర్వాదకరంగా లేడు, కానీ లోకమంతటి వారు అందరు లోకంలో అన్ని ప్రాంతం వారు యోసేపు ఇచ్చిన సలహా ద్వారంగా లేకపోతే దేవుడు ఇచ్చిన ఆ ప్రత్యక్ష ద్వారంగా వారు అందరూ కూడా దీవించబడతాం మనం చూడగలుగుతున్నాం. చూడండి మన జీవితం కూడా అంతే. ఈరోజు చాలామంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సంపాదించే సమయంలో కష్టపడి పని చేసే సమయంలో సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారండి. ఇలా సెల్ ఫోన్లు పెట్టుకొని ల్యాప్టాప్లు పెట్టుకొని బైకులు కొను మమ్మీ లేదా డాడీ అది కొనివ్వండి ఇది కొనివ్వండి అని ఈరోజు ఎంతోమంది యవనస్తులు తల్లిదండ్రులకి వారు కనీసం వారి జీవనోపాధి కూడా వారు సంపాదించుకునే రీతిలో లేరు. ఈరోజు మన దేశంలో ఎంతోమంది చదువుకున్న వారు ఉన్నారండి. చదువుకున్న వారు ఉన్నారు కానీ చదువు అయిపోయాక ఉద్యోగం లేనిక లేకపోతే ఉన్న ఉద్యోగాలు వచ్చినా ఆ జీతముతో బతకలేక ఈరోజు ఎంతోమంది అవస్థపడుతున్నారు. చాలామంది ఈరోజు చదువుకున్న యవనస్తులు కూడా పని చేస్తానికి ఇష్టపడతలేదండి. చూడండి, అప్పులు ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకో, నీ తల్లిదండ్రులకు అప్పు ఉన్నప్పుడు నీ నాన్నగారికి నీ అమ్మగారికి ఆ భారం అంతా నీ మీదే పడుతుంది. నువ్వే ఆ అప్పుని చెల్లించాలి. ఈరోజు చాలామంది వ్యర్థమైన వాటిని సెల్ ఫోన్స్ వేల రూపాయలు లక్షల రూపాయలు సంపాదన లేకుండా ఇంట్లో కూర్చుని దూబర చేసేవారుగా లేకపోతే సతాయించేవారుగా తల్లిదండ్రులను కానీ భర్తను కానీ భార్యను కానీ వేధించేవారుగా ఉంటున్నారండి. ఒక తండ్రి అప్పు చేయవాడైతే తన బిడ్డలు కూడా అప్పు చేస్తాడండి. ఒక తండ్రి అప్పు చేయకుండా విశ్వాసం నేర్పిస్తూ తన బిడ్డలు ఏమడిగినా దేవుని దగ్గరికి తను మళ్ళించినప్పుడు ఆ తండ్రి ఒక మంచి తండ్రి అని చెప్పచ్చు.
అంత మాత్రం కాదు, ముఖ్యంగా గమనించండి, ఈ అప్పు చేసే వాళ్ళు చాలా వరకు వారి ఆశలేమో కొండంత ఆశలు ఉంటాయి, వారు ప్రయాసపడేదేమో చాలా కొద్దిగా ప్రయాసపడుతుంటారు. అందుకే మన సొలొమోను రాజు ఒక మాట అన్నాడు చూడండి, సామెతలు 6వ అధ్యాయము. మీ బైబిల్ ఒకసారి తిప్పండి, మాతో పాటు మీరు కూడా చదవచ్చు. 6వ వచనం చదువుదాం. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఇక్కడ చూడండి, చదవండి. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు. మామూలు ఏం చేస్తాడు చెప్పండి, పడుకొని కళ్ళ అంటుంటాడు, కళల్లో బంగాళాలు కట్టుకుంటాడు, కళల్లో పెద్ద మంచి ఒక ఉన్నతమైన జీవితం జీవిస్తాను అనుకుంటుంటాడు. కానీ సోమరి అంటే ఈ సోమరి ఆశలుగానే ఉండిపోతాయి. ఆ సోమరి చాలాసార్లు ఏం చేస్తాడంటే తన ఆశలు నెరవేర్చుకోవడం కోసం అప్పు చేస్తాడు. అప్పు చేసి ఆ ఆశను నెరవేర్చుకుంటాడు. చాలాసార్లు ఈరోజు మన ఊర్లో మన ఇంట్లో యవనస్తులు చూడండి, వారు ఇంకా సంపాదన అనేది ఉండదు, వారికి ఏ విధమైన ఇంటికి నేను ఇంట్లో పోషించాలి, ఇంట్లో వారికి ధనం ఇవ్వాలని ఆశ ఉండదు, కనీసం వారి సొంత ఖర్చులు కట్టుకుంటాం కూడా స్తోమత ఉండదు. ఇంకా తల్లిదండ్రులు ధనం మీద ఆధారపడుతుంటారు. వారు ఏమంటారు చెప్పండి, నాన్న నాకు మంచి బైక్ కొనివి, అమ్మ నాకు మంచి వాహనం కొనివి, నాకు 1,00,000 రూపాయలు ల్యాప్టాప్ ఇవి. 1,00,000 రూపాయలు ల్యాప్టాప్ తీసుకుంటే దాన్ని పెట్టుకుని కనీసం 10 లక్షలు సంపాదించగలవా? దానివల్ల నీకు ఎలాంటి విధమైన ఉపయోగం ఉంది? ఈరోజు ఎక్కువ ఆశలు మనం చూస్తున్నాం. ఒక మంచి ₹1,00,00,000 ఇల్లు కొనుక్కోవాలి, ఓకే ఫైన్, తప్పేం లేదు, ₹1,00,00,000 ఇల్లు కొనుక్కుంటాం. కానీ అప్పు చేస్తే ఈరోజు చాలామంది బాధ ఏంటంటే సొంత ఇల్లు లేదని. ఫైన్, సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారు, కానీ సొంత ఇల్లు ఉంటే దాన్ని ఈఎంఐ ఎంత కట్టాలని నువ్వు ఎప్పుడో ఆలోచించావా? ఆ ఈఎంఐ నీ రాబడి ఎంత? ఆ ఈఎంఐ కట్ అవుతే ఎంత మిగులుతుంది? ఇప్పుడే నీకు జీతం సరిపోవట్లేదు, అద్దెంట్లో ఉంటేనే నీ జీతం సరిపోవట్లేదు, మళ్ళీ సొంత ఇల్లు కొనుక్కొని ఈఎంఐ కట్టలేక అవస్థలు పడతాం అవసరమా? కంగారు ఎక్కువ అండి చాలామందికి. కంగారు పడి సంపాదించుకున్నాడు అబ్రహాం ఇష్మాయిల్ని, ఇప్పటికీ కూడా తలకాయపోతాయి. కంగారు పడి వాహనాలు కొనుక్కుంటారు, కంగారు పడి ఇల్లు కొనుక్కుంటారు, కంగారు పడి స్థలాలు కొనుక్కుంటారు, ఆతృత కంగారు ఎక్కువ. ఎవడో చెప్పాడని చెప్పి చేతులు కలుచుకుంటారు. అప్పుడు తెలుసుకున్నాక అయ్యయ్యో అంతా నష్టపోయానే. ఈ అప్పు చేసే వారి జీవితంలో సమాధానం ఉండదండి. భార్యాభర్తల మధ్య కలహములు, బిడ్డల మధ్య కలహములు, దేవుని సన్నిధికి రాలేక వారి జీవితంలో ఎంతో నష్టపోతుంటారు. ఏం చేయాలి? పశ్చాత్తాపడండి. చాలాసార్లు ఒక అప్పు తీరుస్తాను ఇంకో చోట అప్పు చేస్తారు, మళ్ళీ అక్కడ అప్పు తీరుస్తాను ఇంకొక చోట అప్పు చేస్తారు, చివరికి ఊరంతా అప్పు చేసి ఊరేసుకుని చేస్తారు. ఒక గుంట పూడుస్తాను ఇంకోసారి గుంట తవ్వుతారు. ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకోవాలి, యేసు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. దేవా నా జీవితం ఇలాగ అయిపోయింది నాయన, నా బ్రతుకు ఇలాగ అయింది నాయన, ఈ అప్పుల ఊబుల నుంచి మమ్మల్ని బయటపడే నాయన అని దేవుని సన్నిధిలో కుటుంబముగా ఏడవాలి. రెండవది, నీకున్న చెవులివి, ముక్కులివి ఏదైనా సరే ₹1,00,000 అప్పు పెట్టుకొని లేకపోతే ₹1,00,000 అప్పు పెట్టుకొని జలసాలు చేసుకుంటానికి ఇది సమయమా? ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు అంటే వాళ్ళ పిల్లలకి అప్పులు ఇస్తున్నారు. పాత రోజుల్లో తాతల దగ్గర నుంచి ఆస్తులు వస్తాయి, కానీ ఈరోజు ఈఎంఐలు ఉంటాయండి. చూడండి, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు నీకు తెలుసా? మన జీవితములు నీడ లాంటివి కదా, మన బ్రతుకులు గాలి లాంటివి కదా. 40 సంవత్సరములు, 30 సంవత్సరములు, 20 సంవత్సరములు నువ్వు ఈఎంఐలు పెడితే లేకపోతే ఈఎంఐ కట్టాలనుకుంటే రేపు నువ్వు బ్రతుకుతావో లేదో తెలియదు కదా. యేసుప్రభు ఏమన్నాడు? ఏ నాటికి ఆనాటికి చాలు, నీ పరలోక తండ్రికి తెలుసు నీకేమివ్వాలి, నీ పరలోక తండ్రికి తెలుసు నీకు ఎప్పుడు సొంత ఇల్లు ఇవ్వాలో, నీ పరలోక తండ్రికి తెలుసు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలని. చూడండి, ఈరోజు మన విశ్వాసాన్ని ఉపయోగించాలి. దేవుని వాక్యముని చదువువాడు, దేవుని వాక్యములో మిళితమైన వాడు అప్పు చేయడు. యేసుప్రభు శిష్యులు మనం చూస్తున్నాం, తలుపుల దగ్గర ఆ కుంటివాడు యేసుప్రభు శిష్యుల్ని యోహాను, పేతురు, యాకోబుని చూసి వారు ఏమన్నా ఇస్తారేమని ఎదురు చూశాడు. కానీ ఏమన్నారు వారు? మా దగ్గర వెండి బంగారము లేదు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచినాడు.
డబ్బుల కంటే ఘనమైనది ప్రభు శిష్యులకి ఇచ్చున్నాడు. తన అభిషేకం, తన ఆత్మని, తన కోసం జీవిస్తాను. ఈరోజు దేవుని సేవకులుగా, దేవుని వెంబడించే క్రీస్తు బిడ్డలుగా మనం అందరము ప్రభు శక్తిని కలిగి ఉండాలి. ఆ సారేపతి విధవరాలు ఎలాగ తన కుండలో పిండి కానీ నూనె కానీ తీరలేదు, అలాగ దేవుడు అలాంటి శూర కార్యాలు మన జీవితంలో చేయగలిగినవాడు. నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, డాక్టర్ దగ్గరికి పరిగెట్టేటప్పుడు ముందు నూనె తీసుకుని, ప్రభా ఈ నూనె రక్తానుగా మార్చు నాయన, దేవా నా గాయములు, నా బలహీనతలు, నా జ్వరము, నా జబ్బులు, నా శరీరం ప్రతి బలహీనతల నుంచి నాకు విడుదల దయచేయి ప్రభా అని దేవుని యందు విశ్వాసం ఉంచి. మాత్రలు వేసుకోవద్దంటలేదు, హాస్పిటల్కి వెళ్ళొద్దంటలేదు, వెళ్ళండి, మాత్రలు వేసుకోండి. కానీ అవన్నీ పని చేయాలన్నా, లేకపోతే దానన్నిటికంటే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు విశ్వాసముగా దేవునికి స్వస్థత కలిగిన వాడు. పశ్చాత్తాపడాలి, కుటుంబంగా ఏడవాలి. అప్పులు ఉన్నాయని చెప్పి మంచాల మీద పడుకుంటే ఎలా కుదురుతుంది? కష్టపడాలి. అప్పు అనేది రేపుడు ఆనందాన్ని నువ్వు ఈరోజు ఆనందించావు, రేపుడు బాధ ఉంటుంది. అంతే. దేవుని సన్నిధిలో ప్రయాసపడు, నీ కష్టపడు, ఎంత కష్టపడవాలో కష్టపడు. ఎలాగ చీమలు చూడండి, ఆ చీమలు 21 రోజులు బతుకుతాయి. ఒక చీమ, ఆ చీమ ఇంచుమించు తనకంటే 4 గంటలు బరువును మోస్తుంది. అది ప్రయాసపడుతుంది. వేసవకాలములో అది చక్కగా ఒక టీముగా పనిచేసి ఆహారం కూర్చిపెడుతుంది. అలాగే నువ్వు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో నీ తప్పులు ఒప్పుకుంటూ, నీకు చేతికి వచ్చిన పనిని నువ్వు చేయి, నమ్మకముగా చేయి, యథార్థముగా చేయి, నీ చెమట కార్చి చేయి. ఎందుకంటే దేవుడు నీ కష్టాచేతాన్ని ఆశ్రయిస్తాడు. నిశ్చయముగా నీకు ధనం నిచ్చువాడు ఆయన, నిన్ను హెచ్చించువాడు ఆయన, నిన్ను లేవనెత్తువాడు ఆయన. ఏమండి, దేవుని వాక్యంలో మాట ఉంది కదా, ప్రభువు ప్రేమించు వారిని ప్రభు ఆస్తికర్తలు చేస్తాడు. ఆస్తి అనేది ప్రభు ఇచ్చే బహుమానం. నువ్వు కష్టపడతాం మాత్రం కాదు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువాడు ప్రయాస వ్యర్థము. యెహోవా నీకు ఇల్లు కట్టిస్తాడు, యెహోవా నీ కుటుంబంలో సమకూరుస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు, నీకు సమస్తమును ఇవ్వగలిగిన వాడు. ఆ విశ్వాసము, దేవుడు నాకు ఇవ్వాలి అనే ఆశ, వాంఛ నీకుందా? కంగారుపాటు ఎందుకు? తొందరపాటు ఎందుకు? ఈరోజు నువ్వు దేవుని చేతుల నుంచి పొందుకోవాలి, దేవుని చేతుల నుంచి నేను మేలు పొందుకోవాలి అని ఆశ కలిగి ఉన్నావా? ఇంకో ఈ క్రెడిట్ కార్డులు, ఈ అప్పులు, లోన్లు, ఎన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే మొదటగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన. రెండవదిగా రాసుకో. చాలామంది రాసుకోండి. మీకు ఎంతెంత అప్పులో రాయండి. మీ పిల్లలకి చెప్పండి, మీ భాగస్వామికి చెప్పండి. వాళ్ళు చెప్తే బాధపడతారన్న, చెప్పకపోయినా కూడా బాధపడతారు, ఇంకా ఎక్కువ బాధపడతారు. చెప్పండి. కుటుంబంగా మీరు ప్రార్థన చేయండి. మీకు దేవుడిచ్చిన సేవకులకి తెలియపరచండి, అయ్యా ఈ అప్పులు ఊబిలో ఉన్నాం. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయము, చాలామంది అప్పుల్లో ఉండటానికి కారణం ఏంటంటే దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వరండి. మలాకా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తున్నాం. 10వ భాగము దేవుని సొమ్ము. అది 10వ భాగము దేవుని మందిరంలోకి వచ్చి మనం ఇవ్వనప్పుడు ఏమండి, మన జీవితంలో అది నష్టం ఉంటుంది. ఎక్కడుందన్నా కొత్త నిబంధనలు అంటుంటారు, కొత్త నిబంధనలు వారికి ఉన్నదంతా అమ్మివేసి యేసు ప్రభుకి ఇచ్చేశారండి. 10వ భాగము దేవుని సొమ్ము. అబ్రహాము అది చేస్తాం చూడగలుగుతున్నాం. మెల్కీషెదెకు అని ప్రధాన యాజకుడికి తను ఆ దోపుడు సొమ్ములో 10వ భాగం దేవుడికి ఇస్తాం చూస్తున్నాం. దేవుడికి ఇవ్వాలండి. ఏమండి, అప్పుడు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఆకాశ తలుపులు తెరిచి పట్టజాలని విస్తారమైన దీవెనలు దీవిస్తాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. 10వ భాగం ఇవ్వలేదా? దేవునికి ఇవ్వాల్సిన 10వ భాగము ధనం మాత్రం కాదు, నీ సమయము, నీ తలాంతులు, నీకు ఇచ్చిన సమస్తం ప్రభు రాజ్యము కోసం వాడు. ప్రభువు కోసం ప్రయాసపడు. ప్రభు నీతిని, రాజ్యముని నువ్వు కట్టాలి. అలాంటి వాడిగా ఉండాలని ఆశిస్తున్నావా? మరణించాలనుకుంటున్నావా? ఈ అప్పుల ఊబుల నుంచి బయటపడలేకపోతున్నానయ్యా, ఏం చేయాలి అర్థం కావట్లేదని మీరు ఎంతోమంది ఇప్పటికే ఫోన్ చేసి తెలియపరుస్తున్నారు. ఏం చేయగాలి? దేవుని పాదములు పట్టుకొని కుటుంబముగా, ఏమంటే ఖచ్చితంగా కుటుంబముగానే ఒక తండ్రి ఒక అప్పు చేస్తే ఆ అప్పుకి వచ్చే పోరాటము కుటుంబం అంతా కూడా అనుభవిస్తుంది. ఎలాగ ఒక ఆస్తి ఒక స్వాస్థ్యంగా ఉంటుందో అప్పు కూడా ఇంటి అంతటికి శాపంగా ఉంటుందండి. కాబట్టి కుటుంబముగా మీరు ఏడవండి, కుటుంబముగా దేవుని సన్నిధిలో రోధించండి, కుటుంబముగా దేవుని సన్నిధిలో మీరు పశ్చాత్తాపడండి, కుటుంబముగా ప్రయాసపడండి, కష్టపడి పని చేయండి. దేవుడి నిశ్చయముగా
మీ జీవితాలు బాగు చేస్తాడు. ఇప్పటికైనాను ఆలస్యమైనది ఏమీ లేదు. ఇప్పుడైనాను ప్రభు పాదం పట్టుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కాచినప్పుడు నీ జీవితం ఉత్తమంగా ప్రభు మారుస్తాడు. ఇదిగో ఈరోజు నీ జీవితం ఏసెక్కిస్తావా? దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నాయన నీ పాద సన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఈ అప్పులు ఊబిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు నాయన. ఎందుకు నాకు ఈ జీవితం మరణిస్తే సరిపోతుంది అని వేదనలో బాధలో ఉన్న వారిని చూడయ్యా. కొంతమంది వారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ప్రభా నేను తీర్చేస్తాను, నేను సాధించేస్తాను, నేను ఇవన్నీ నాకు క్లియర్ చేసేస్తానని ఒక మనోధైర్యంతో ఉన్నవారిని అయ్యా వారి బలముతో ఏమీ చేయలేరనేది వారు గ్రహించుకోవడానికి సహాయం చేయ. ఇప్పటికైనా వారికి ఇవ్వబడిన సమయంలో దేవా వారి నీ పాదమును పట్టుకొని కన్నీరు కార్చి నీ దగ్గర నుంచి క్షమాపణ పొంది నూతన దీవెనలు వారు ఆర్థికంగా, ఆరోగ్యరీతిగా, కుటుంబరీతిగా వారి వద్దలుతానికి నీ బిడ్డలు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుంటే మా తెలియపరచండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139 నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. నేను మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రతి ఆదివారం 10 గంటలకి షేక్పేట్, హైదరాబాద్లో ఉన్న షేక్పేట్లో R3 బ్యాంక్వెట్ హాల్లో ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకి మీరు మీ కుటుంబం రండి, దేవుని దీవెన పొందండి. మీకు తెలిసిన బంధుమిత్రులు కూడా ఆహ్వానించండి. మరి కార్యక్రమం అయ్యాక మీరు కలిసి ప్రార్థన చేయించుకోవచ్చు. మీకోసం వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ భారమైన పరిచయాలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పిలిపి మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ బేస్ ద్వారంగా ఈ పరిచయాలు మీరు పాల్గొనవచ్చు. దేవుని చేత మళ్ళీ కలుసుకుందాం. అంత గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.